సార్, ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క రకంగా చెప్తున్నాయి. తమిళనాడులో టీవీకి అధికారంలోకి వచ్చిందని ఒక ఎగ్జిట్ పోల్ చెప్తే 20 సీట్లు మించి రావని మరొక ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. అసలు పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక ఎగ్జిట్ పోల్ చెప్తే మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ వస్తుందని మరో ఎగ్జిట్ పోల్ చెప్తోంది కదా. అసలు ఎగ్జిట్ పోల్స్ మధ్య ఇన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటారు? వీటన్నిటిలో అసలు ఏది నిజం? అవి ఎగ్జిట్ పోల్స్ కనుకనే తేడా ఉంటాయి. అవి ఎగ్జాక్ట్ పోల్స్ అయినప్పుడు తేడా ఉండవు. ఎగ్జిట్ పోల్స్ తేడా ఉండకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏంటి? అవి సర్వేలు. ఒక్కొక్క సంస్థ సర్వేకు ఒక్కొక్క మెథడాలజీ అనుసరిస్తుంది. వారు ఒక శాంపుల్ మాత్రమే అడుగుతారు. సో ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ సంస్థ తీసుకున్న శాంపుల్ వేరువేరుగా ఉంటుంది. అందరూ అన్ని సర్వే సంస్థలు ఒకే ఓటర్ని అడగవు కదా. సో అది దానికి తోడు ఇదేమీ ఈవీఎంల లెక్కింపు కాదు, బ్యాలెట్ పేపర్ల లెక్కింపు కాదు కదా. సో కామన్ సెన్స్ చెప్తుంది. వాళ్ళు సర్వే అది ఓటు వేసి బయటకు వచ్చిన వాళ్ళు అడుగుతారు మీరు ఎవరికి ఓటు వేశారని. వాళ్ళు నిజమే చెప్పారన్న గ్యారెంటీ ఏంటి? సో లోపల ఒకరికి ఓటేసి బయటకు వచ్చి ఇంకొకరికి చెప్పవచ్చు. సో అందువల్ల వాళ్ళు ఇచ్చిన అంటే రెస్పాండెంట్లు, సర్వేలో పాల్గొన్న రెస్పాండెంట్లు ఏ సమాచారం ఇచ్చిస్తే ఆ సమాచారం ఎగ్జిట్ పోల్స్ ఉంటుంది. అందులో ఎగ్జిట్ పోల్స్ ఎంత రిప్రజెంటేటివ్ శాంప్లింగ్ చేసినా సాధ్యం కాదు. ఎందుకంటే అంత 294 కాన్స్టిట్యున్సీస్లో కొన్ని మీకు 6 కోట్ల పైన ఓటర్లు, అంతమందిలో ఎంతమంది చేస్తారు సర్వేలు ఒక ఎగ్జిట్ పోల్స్? అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడే కాదు, చరిత్రలో కూడా చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ తప్పు అయినవి కూడా ఉన్నాయి. సాధారణంగా ఒక పొలిటికల్ ట్రెండ్ ఓవర్వేమింగ్గా ఉంటే అప్పుడు మీకు ఎగ్జిట్ పోల్స్ అనేది కాస్త డైరెక్షన్ సేమ్ చూపెడతాయి, డేటా అటు ఇటున్నా. కానీ చాలా కన్ఫ్యూజింగ్గా పొలిటికల్ పిక్చర్ ఉన్నప్పుడు సాధ్యం కాదు. బెంగాల్ లాంటి స్టేట్లో అయితే ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా వాళ్ళు అసలు మేము ఎగ్జిట్ పోలే ప్రకటించము, ఎందుకంటే 60% ఓటర్స్ తమ ఎగ్జిట్ పోల్లో తమ అభిప్రాయం చెప్పడానికి ముందుకు రాలేదు. అలాంటప్పుడు దాన్ని మనం ఏ రకంగా ఆధారంగా తీసుకోవాలని చెప్పి వాళ్ళు మధ్యలో ఎగ్జిట్ పోల్స్ నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు డేటా కలెక్ట్ చేయలేకపోతున్నామని. సో అందువల్ల రకరకాల ఫ్యాక్టర్స్ మీకు పనిచేస్తాయి. కొన్నిసార్లు సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా సమానంగా రీచ్ కాలేరు. సో అప్పుడు కూడా బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ లెక్కిస్తారు. సో అందువల్ల సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. ప్రజలు కామ్గా వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు పోలింగ్ బూత్లో. అప్పటిదాకా ఎవరికి సింప్టమ్స్ కూడా ఉండవు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక దేన్ని నమ్మాలి అనేది ఎవరిష్టం వారు. ఎగ్జిట్ పోల్ పలానా దాన్ని నమ్మమని నేనెట్లా రికమెండేషన్ ఇస్తాను?